డాక్టర్ గారు మా అమ్మగారి సీరియస్ గా ఉంది, అర్జెంట్ గా రావాలి. ఏమైంది? ఏమైందో ఏమో, పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తున్నారు, ఏడుస్తున్నారు. తొందరగా రండి సార్. పద వెళ్దాం. డాక్టర్ గారు, అమ్మాయి నరకయాతన అనిపిస్తుంది. అమ్మా అమ్మా, డాక్టర్ గారు వచ్చారు. అమ్మా కళ్యాణి, మీరు డాక్టర్ గోపాల్ గారు చాలా మంచి డాక్టర్ అమ్మా. కళ్యాణి గారు, మీ ఇష్ట ప్రకారం అందరూ వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఒంటరిగా వదిలేదు. జస్ట్ 1 minute. ఒక్కసారి నా వయసు చూసి మీ బాధ ఏమిటో చెప్పండి. చచ్చిపోవాలంటే అదే నా బాధ. మీరు చంపుతారా, నన్ను సవరిస్తారా? మీరెవరు ఏమి చేయలేరు, ఎవరు కూడా ఏమి చేయలేడు. వెళ్తాను నాన్నక. ఒక క్షణం మీరు స్టడీగా ఉంటే. నాకు ఈ రోజు తగ్గలేదు. అయితే కదా దేనికి? ఇప్పుడు ఏం జరిగిందని? సాల్ రైట్, డోంట్ యు వరీ. కాంపోజ్ యువర్ సెల్ఫ్. మీరు బాగా అలసిపోయి ఉన్నారు. టేక్ రెస్ట్. గారు, ఇది ఒక పిక్యులర్ కేసు. నిదానంగా మనం దారిలోకి తెచ్చుకుని ట్రీట్ చేయాలి. నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. డాక్టర్, నా కళ్యాణి ఆనాటి కళ్యాణి అవుతుందా? ఎప్పుడో మాయమైన నవ్వు మళ్ళీ ఆమె ముఖంలో కనిపిస్తుందా? అది చూసి అదృష్టం నాకుందా డాక్టర్? తప్పకుండా ఉంది. కళ్యాణి గురించి మీరు నాకు కొన్ని వివరాలు చెప్పాలి. ఆమెకి ఎప్పటి నుంచి ఇలా? చెప్తాను డాక్టర్, చెప్తాను, అంతా చెప్తాను. కళ్యాణి మాకు ఒక్కగానొక్క బిడ్డ. ఈ లక్షల కోట్ల ఆస్తికి వారసురాలు. తాను ఏం కావాలన్నా వచ్చేది, ఏం కోరుకున్నా జరిగేది. వాళ్ళమ్మ నేను దాన్ని అలా పెంచాను. ఇంత వయసప్పుడు కాళ్ళకు పట్టీలు కట్టుకొని బుడిబుడి నడకలు నడుస్తుంటే మా కళ్ళకు లక్ష్మీదేవి నడయాడినట్టే ఉండేది. తర్వాత మొబలు కావాలంది. ఆ మొబలకు తన నవ్వులు శృతి కలిపి పరిగెడుతుంటే మా ఆనందానికి అవధులుండేవి కావు. తర్వాత గజ్జలు కావాలన్నది. నాట్యం నేర్చుకుంటానన్నది. నేర్చుకుంది. కళ్యాణి భవిష్యత్తును గురించి నేను వాళ్ళమ్మ ఎన్నో కలలు కన్నా. అలా కలల కంటూనే అన్నపూర్ణ కళ్ళు మూసింది డాక్టర్. తల్లి లేని లోటు తెలియకుండా కళ్యాణిని కలలో పెట్టుకొని గుండెల్లో దాచుకుని పెంచుకొచ్చాను. తాను నేర్చుకున్న విద్య దేశానికి ప్రజలకు ఉపయోగపడాలని ఎన్నో సంస్థల నిధి సేకరణకు ఉచిత ప్రదర్శనలు ఇచ్చింది. విదేశాలకు వెళ్ళింది. అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. సుమారు 2 సంవత్సరాల క్రితం మీకు తెలుసు డాక్టర్, దివితాలుగా బీభత్సం. కళ్యాణి హృదయం కరిగి కన్నీరై ఆ ప్రజల సహాయార్థం ప్రదర్శనలిచ్చి 2 లక్షలకు పైగా వసూలు చేసింది. ఆ డబ్బుతో వాళ్ళకు కావలసిన బట్టలు, నిత్యావసర వస్తువులు తీసుకుని తానే స్వయంగా అందిస్తానని వెళ్ళింది. అంతే డాక్టర్, అంతే. అక్కడ ఏం చూసిందో, ఆ సున్నిత హృదయం దేనికి బాధపడిందో ఈ వ్యాధిగా పరిణమించింది. 2 సంవత్సరాల నుంచి నరకయాతన అనిపిస్తోంది డాక్టర్, నరకయాతన అనిపిస్తోంది. డాక్టర్లు ఎవరికి చూపించలేదా? నా ప్రయత్నం నేను చేశాను డాక్టర్. డాక్టర్ అంటే నేను మండిపడుతుంది. ఎవరిని దగ్గరికి రాలేదు. ఎప్పుడూ పిచ్చి పిచ్చిగా కేకలిస్తూ ఉంటుంది. చేతిలో ఏదుంటే అది విసిరి కొడుతుంది. మెంటల్ కేసు ఏమో చూపించమన్నారు. కానీ డాక్టర్, నా కళ్యాణిని, ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కళ్యాణిని నా చేతులతో నేను ఆ హాస్పిటల్లో ఎలా చేర్పించగలను డాక్టర్? పోనీ ఈ వ్యాధి ఎప్పుడూ ఉన్నా చేర్పించేవాడిని.
కానీ అప్పుడప్పుడే వస్తుంది డాక్టర్. మిగతా అప్పుడు బాగానే ఉంటుందా? లేదు డాక్టర్, అది లేదు. కళ్ళల్లో ఆనాటి కాంతి లేదు. ఆ నవ్వు మాయమైపోయింది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ శూన్యంలో కలా దిగాలుగా చూస్తూ ఉంటుంది. డాక్టర్, నా కళ్యాణి నవ్వుతూ ఉంటే చాలు. మా ఇంట్లో దీపాలు లేకపోయినా, ఈ ప్రపంచంలో సూర్యచంద్రులు లేకపోయినా పర్వాలేదనుకునేవాడిని. కానీ దేవుడు సహించలేకపోయాడు. నన్ను నా కళ్యాణిని చీకట్లో ముంచేశాడు. డాక్టర్, ఈ చీకటి ఏనాటికైనా తొలగిపోతుందా? మళ్ళీ నా కళ్యాణి నవ్వు వెలుగు నేను చూడగలనా? కళ్యాణిని అలా చూస్తూ నేను ఎంతో కాలం బ్రతకలేదు డాక్టర్. ఆమెకి నవ్వు వచ్చినప్పుడల్లా నా గుండె ఆగిపోయినట్టుంటుంది. ఎప్పుడో ఆగిపోతుంది. సారీ సార్, నెక్స్ట్ మంత్ 10th వరకు ఖాళీ లేదు. అలాగే 10th ఈవినింగ్ 4:35. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్ గారు వస్తున్నారని ఫోన్ చేశారు. అయ్యగారు మీతో చెప్పమన్నారు. డాడీ 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 డాక్టర్ గారు వస్తున్నారు కదా డాడీ? అవునమ్మా. ఏం డాడీ, నిన్న ఆయన కాఫీ కూడా ఇవ్వకుండా పంపించేశారంట. ఇదేమైనా మర్యాదగా ఉందా? ఇవాళ అలా జరగడానికే వెళ్ళేది. డాడీ, ఈ రోజు ఏమైనా సరే ఆయన కాఫీ టిఫిన్ అన్ని ఇక్కడే తీసుకోవాలి. డాడీ మీరు చెప్పండి డాడీ. అరే ఈ చేయడం బాగాలేదు, నేను చేయ మార్చుకొస్తాను. డాడీ, డాక్టర్ గారు వస్తే మీరు మాట్లాడుతుండండి. ఆయన వెళ్ళిపోతారు అంటారు. మీరు ఇక్కడే ఉంచాలి. డాడీ, నేను వచ్చి మీ ఇద్దరికి కాఫీ ఇస్తాను. ఓకే, మర్చిపోవద్దు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డాక్టర్. డాక్టర్, ఇది వట్టి గుడ్ మార్నింగే కాదు, ఏ గుడ్ డే, ఏ గోల్డెన్ డే. ఏమిటి రాజశేఖర్ గారు? మే కమీన్? ఎస్ కమిన్. రండి డాక్టర్. డాక్టరా? ఎవరిని మీరు అంటుంది? మిమ్మల్ని డాక్టర్. నేను డాక్టర్ గా కనిపిస్తున్నానా? అయితే నా చేతిలో మెడికల్ కిట్ ఏది, స్టెథోస్కోప్ ఏది? అవి లేదంటే మాత్రం మీరు డాక్టర్ కదా? నేను మీ ఇంటికి డాక్టర్ గా రావాలంటే ఒక్క పేషెంట్ అయినా ఉండాలా? నా దృష్టిలో ఇక్కడ పేషెంట్స్ ఎవరూ లేరు. కనుక మిమ్మల్ని చూడడానికి ఒక ఫ్రెండ్ గా వస్తున్నాను. ఏ, నేను ఫ్రెండ్ గా రాకూడదా, లేక ఫ్రెండ్ గా ఉండడానికి తగనా? అది కాదు డాక్టర్. అదిగో మరి డాక్టర్ అంటున్నారు. చూడండి, నన్ను డాక్టర్ గా చూసిన, డాక్టర్ అని పిలిచిన ఇక మీదట మీ ఇంటికి రాను. అంత తప్పించేయండి. ఈ క్షణం నుంచి మిమ్మల్ని ఫ్రెండ్ గానే చూస్తాను, ఫ్రెండ్ అనే పిలుస్తాను. ఓకే ఫ్రెండ్? ఓకే ఫ్రెండ్. కమాన్ ఫ్రెండ్, కిందకి వెళ్ళి కాఫీ తాగుదాం. అలాగే. శారదా, ఈ డబ్బు పని వాళ్ళందరికీ పంచిపెట్టు. ఈ రోజు మీరంతా సెలవు తీసుకోండి. వెళ్ళండి. అలాగే సార్. డాడీ డాడీ, ఏమ్మా? ఈ రోజు మీకు ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఫ్రెండా? ఎవరా ఫ్రెండ్? ఈయనే డాడీ. ఈ రోజు నుంచి నాకు ఫ్రెండ్. డాడీ, ఈ రోజు నుంచి నీ డాక్టర్ గా చూడకూడదు, డాక్టర్నే పిలవకూడదు. సరేనమ్మా, నీకు ఫ్రెండు, నువ్వు ఫ్రెండు అని పిలుస్తావు, మరి నేనేమని పిలవాలి? మిస్టర్ గోపాల్ అని పిలవండి. ఓకే ఫ్రెండ్? ఓకే. డాడీ, మీరు ఫ్రెండ్ తో మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఈ ఫ్రెండ్ ఏమిటి, ఫ్రెండ్షిప్ ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? రాజశేఖర్ గారు, ఇది ఒక రకమైన మానసిక వైద్యం. కళ్యాణికి తాను పేషెంట్ అని గుర్తొచ్చేలా ఇంటా బయట ఎవరు ప్రవర్తించకూడదు. నేను కూడా ఫ్రెండ్ గానే వస్తూ పోతుంటాను. ఈ రకమైన సైకలాజికల్ ట్రీట్మెంట్ వల్ల కొంతవరకు ప్రయోజనం ఉంటుందన్న నమ్మకం. అందుకు మీరు సహకరించాలి.